హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షన్నూస్ కిచెన్. షన్నూస్ కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి శనగపిండితో చేసుకునే లడ్డు. దీన్ని బేసన్ లడ్డు అని కూడా అంటారు. స్వీట్ షాప్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1/2 కప్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 కప్పుల వరకు శనగపిండి వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఈ శనగపిండి కొంచెం రంగు మారేంత వరకు, మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ టోటల్ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే జరగాలి. శనగపిండి మంచిగా రంగు మారి మంచి అరోమా రావడానికి దగ్గరగా మనకి 1/2 అవర్ వరకు టైం పడుతుంది. 1/2 అవర్ వరకు కూడా మనం అలా కలుపుతూనే ఉండాలి, ఎక్కడా కూడా ఆపకూడదు. ఒకవేళ మీరు ఆపి పక్కకి వెళ్తే కనుక శనగపిండి అనేది మాడిపోతుంది. 1/2 అవర్ వరకు అలా మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూనే ఉండాలి. అప్పుడే శనగపిండి లడ్డూలు అనేవి మనకి చాలా టేస్టీగా వస్తాయి. శనగపిండి మంచిగా వేయించుకున్నామా లేదా అని చెక్ చేసుకోవడానికి శనగపిండి వేయించుకున్న తర్వాత అందులో కొంచెం లైట్గా వాటర్ చిలకరిస్తే కనుక పైన బబుల్స్ లాగా వస్తాయి. అలా వస్తే కనుక మనకి శనగపిండి మంచిగా వేయించినట్టు. శనగపిండి బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ అన్ని జీడిపప్పు వేసుకోండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే నార్మల్గా అయినా చేసుకోవచ్చు. మధ్యలో జీడిపప్పు తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అయితే బాగుంటుంది. జీడిపప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. మనం వేయించి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని మరీ ఎక్కువగా చల్లారేంత వరకు ఉంచకూడదు. మన చేతికి వేడి తగిలేంత వరకు చల్లారనిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాయింట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ వేసుకోవాలి. ఇందులో 1 కప్పు వరకు పంచదార పౌడర్ కూడా వేసుకోవాలి. 2 కప్పుల శనగపిండికి 1 కప్పు పంచదార పౌడర్, 1/2 కప్పు నెయ్యి అయితే సరిపోతుంది. పంచదార పౌడర్ వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని చిన్న లడ్డూల్లాగా చుట్టుకోవాలి. మధ్యలో ఎటువంటి నెయ్యి కానీ పాలు కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లడ్డూలు అనేవి బాగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇవి దగ్గర 2 వీక్స్ వరకు మనకి నిల్వ ఉంటాయి, ఏం పాడవవు. ఇందులో మనం ఏమీ వాటర్ అనేది యాడ్ చేయలేదు. నెయ్యిలో వేయించుకున్న లడ్డూలు కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా. అంతేనండి, చిన్న టిప్స్ ఈ విధంగా ఫాలో చేస్తూ కనుక ఈ లడ్డూలు చేస్తే కనుక మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ టైం చేసినా కానీ ఏమీ పాడవకుండా పర్ఫెక్ట్గా లడ్డూలు అనేవి వస్తాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. షన్నూస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.